మాజీ ముఖ్యమంత్రికి స్వయాన తమ్ముడు మాజీ మంత్రి అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై నేటితో 5 సంవత్సరాలు పూర్తయినా ఆ కేసును రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడం అత్యంత దారుణమని తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు చినబాబు మండిపడ్డారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చినబాబు మీడియాతో మాట్లాడారు. 2019 మార్చి 14వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును సిబిఐకి ఇవ్వకుండా సాధారణ మరణంగా అటు తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. హత్యలో పాల్గొన్న వారు ఇది హత్య అని అప్రూవల్ గా మారి దోషుల పేర్లు బయటపెట్టినా ఇప్పటి వరకు వారిని శిక్షించపోవడంలో ఆంతర్యం ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అలాంటి వారిని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించడం ఖాయమని పేర్కొన్నారు. ఇంత స్థాయిలో ముఖ్యమంత్రి కుటుంబంలో ఒక తమ్ముడుగా ఉండి మాజీ మంత్రిగా ఉండి ఎంపీగా పనిచేసి అన్ని రకాలుగా ప్రజలకు సేవలు అందించి అతి కిరాతకంగా చంపబడి 5 సంవత్సరాలు పైబడినా కూడా ఆ హంతకుల్ని పట్టుకోలేని ఈ ముఖ్యమంత్రిని, ఈ వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రిని, ఈ జగన్మోహన్ రెడ్డిని ఏమనాని తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర కమిటీగా నేను ప్రశ్నిస్తున్నాము. అయ్యా, నిజంగా ప్రపంచంలో దేశంలో ఎన్నో వింతైన మర్డర్లు వింతైన సంఘటన జరిగినప్పుడు ఆ స్థాయిలో ఐఎన్ఏ స్థాయిలో, సిబిఐ స్థాయిలో, సిఐడి స్థాయిలో ఖచ్చితంగా నెలలో 2 నెలలో 3 నెలల్లో హంతకులు పట్టుకునేవాళ్ళు. కానీ మీ బాబాయ్ గారిని అత్యంత కిరాతంగా నీ కాన్స్టిట్యుయెన్సీలో, నీ పులివెందలలో మీరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇంత దారుణంగా చంపబడితే ఆ రోజుకి మీరు ఎమ్మెల్యే, నేటికి ఎమ్మెల్యే, నేటికి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి అలాంటి మర్డర్ని ఈరోజు ఇంతవరకు ప్రజల్లోకి మీరు తెలియపడకుండా దాచిపెట్టుకుంటూ ఏదైతే మళ్ళీ ఒక 40-60 రోజుల్లో మనం ఎన్నికలు పోబోతున్నాం, 2024 ఎన్నికల్లో లబ్ధి పొందాలని లేదా శిక్ష పడితే మీరు ఖచ్చితంగా డిపాజిట్ కోల్పోయి మీకు శిక్ష పడుతుంది కాబట్టి దాన్ని దాచిపెడుతున్నారు.